హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈజ్ చక్రధర్ బెజవాడ బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. సో ఇవాళ అయితే డే 2 ఇన్ గోవా నియర్ బాగా బీచ్ అయితే మనం రూమ్ తీసుకున్నాం కదా. సో ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ 3 అయింది. నేను పొద్దునండి ఇంకెక్కడికి వెళ్ళలేదన్నమాట. ఇవాళంతా కొన్ని ఎడిట్స్ చేశాను అండ్ చిన్న చిన్న పనులు ఉన్నాయి. అండ్ రేపు మనం వెళ్ళబోయే ప్లేస్ గురించి ఇవన్నీ కూడా కొద్దిగా ఎక్స్ప్లోర్ చేయడం, అంటే మొత్తం సర్చ్ చేయడం అన్నీ చేశాను. మేబీ నేను ఒక్కడనే అయ్యి ఉంటానేమో గోవా వచ్చి ఎక్కడికి తిరగకుండా ఇలాగా వర్క్ చేయడం. గోవా అవుట్ఫిట్ ఇది. కొద్దిగా నేను అనుకోవడం ఏంటంటే నాకు పెద్దది అయిపోయింది అనుకుంటున్నాను. ఫస్ట్ తినడానికి వెళ్ళాలి. నేను మార్నింగ్ నుండి ఇంకా ఫుడ్ కూడా ఏం తినలేదు. ఇక్కడ దగ్గరలోనే ఆనంద్ రెస్టారెంట్ ఏదో ఉంది, ఫుడ్ ప్లేస్ అంట, ఏదో ఫిష్ థాలీ అవి చాలా బాగుంటాయి అని చెప్పి విన్నాను నేనైతే. సో అక్కడికి వెళ్ళి అక్కడి నుండి కొద్దిగా ఇవాళ ఎక్స్ప్లోర్ చేద్దాము. నాకు కూడా కొద్దిగా పీస్ ఆఫ్ మైండ్ కోసం అయితే ఇవాళ ఉండిపోయాను గోవాలోనే. కొద్దిగా ఈవినింగ్ వరకు మంచిగా టైం స్పెండ్ చేస్తాను. మీకు కూడా కొద్దిగా మంచివి నేను వెళ్ళిన ప్లేసెస్ అయితే చూపిస్తాను. ఓం నమః శివాయ. కీకి ఏం చేశానంటే ఈ ట్యాగ్ పెట్టేసా. నిన్న మనకి ఎంట్రీకి ట్యాగ్ ఇచ్చారు కదా, సో అదనమాట మెమరీ కోసం అలా పెట్టుకుని ఉంచుకున్నాను. ఈ టైంలో ఖాళీగానే ఉంటుంది టీటోస్ లేని మొత్తం. మనం ఇంకా ఒక్క 2 అవర్స్ తర్వాత వస్తే నడవడానికి కూడా ఖాళీ ఉండదు. ఈ ప్లేస్ మొత్తం ఫుల్ ఉంటుంది. అండ్ మనం వెళ్తున్న రెస్టారెంట్ ఇక్కడ నుండి 6 కిలోమీటర్స్ ఉంది అంతే. నాకు ఏమనిపిస్తుంది అంటే ఒక్కసారి వస్తే చాలేమో అనిపిస్తుంది ఐబీడబ్ల్యూ ఈవెంట్కి. నిన్న ఈవెంట్ అయిపోయిన తర్వాత ఇవాళ కూడా చాలామంది బైకర్స్ అయితే ఇటు బాగా బీచ్ సైడ్ అయితే వచ్చారు. ఇవాళ మార్నింగ్ కూడా నాకు చాలా బైక్ సౌండ్స్ వినిపించాయి. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ వెళ్ళినా కూడా హెల్మెట్ వేస్తాను గోవాలో. గోవా కర్ణాటకలో కూడా మెయిన్ బెంగళూరు అటు సైడ్ ట్రాఫిక్ పోలీసు ఎప్పుడు దొరుకుతారా అని చూస్తారు. నాకు పొద్దుటి వరకు కూడా ప్లాన్ ఏం లేదు. ఇవాళ సెకండ్ డే కదా, రేపు అసలు ఏంటి హైదరాబాద్ వెళ్ళిపోదామా, లేకపోతే ఇంకెక్కడికైనా ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్దామా, లేకపోతే ఏంటి అనేది ఫుల్ డైలమాలో పడిపోయాను. కానీ నేను రేపు ఎక్కడికి వెళ్తున్నాను అనేది చెప్పను, చాలా సీక్రెట్. సో అది నెక్స్ట్ బ్లాగ్లో చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇది చాలా అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్. నేను కూడా ఎంత ఊహించలేదు. అలా 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 అన్నీ పెరిగిపోతూ వచ్చాయి. ఫస్ట్ ఓన్లీ ఈవెంట్ కోసం అనుకున్నాను, తర్వాత చాలా చేంజెస్ అయ్యాయి ప్లాన్లో అయితే. నెక్స్ట్ బ్లాగ్ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డోంట్ మిస్ ఇట్ గైస్. షిట్, అస్సలు ఖాళీ లేదు, ఫుల్ క్రౌడ్. టైము 3:45 అయింది. ముందు వచ్చే దారిలో కొన్ని చూశాను, అక్కడికి వెళ్ళి లైట్గా ఏదైనా తినేసి వెళ్ళిపోవచ్చు. ఇదేదో ఇక్కడే ఉంది రెస్టారెంట్, వెజిటేరియన్ సీ ఫుడ్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడే ట్రై చేస్తే పోద్ది కదా. సో లోపలికి వచ్చిన తర్వాత ఫిష్ థాలీ అయితే ఆర్డర్ చేశాను. ఇంకా నాకు ఆప్షన్ ఏం లేదు. ఇదిగోండి ఇక్కడ రెడ్ పాలక్ అంట, ఇదేమో పాపడ్, ఇదేమో షెల్స్ లాగా ఉంటాయి. ఇది నేను తిన్న యాక్చువల్గా పక్కన పెట్టేస్తున్నాను. ఇది సాలడ్, లాస్ట్లో పికిల్, ఇదేంటో మరి నాకు తెలియదు. చూడండి ఎలా ఉందో, ఇది ఏదో సాస్లా ఉంది. ఇది ప్లెయిన్ ఏమంటారు, ప్లెయిన్ జ్యూస్ అనమాట. ఇది వైట్ రైస్. సో ఇది అనమాట థాలీ, గోవాన్ థాలీ, ఫిష్ థాలీ. ట్రై చేస్తాను, చూద్దాం ఎలా ఉందో. యాక్చువల్గా వేరే రెస్టారెంట్కి వెళ్ళాము, అక్కడ దొరక్క మళ్ళీ ఇక్కడికి వచ్చాము, తప్పదు. ఇంకా ఎలా ఉన్నా కూడా ఇంక తినేయడమే. పర్లేదు, యావరేజ్, అంత సూపర్ అయితే మనం ఏం చెప్పలేము. ఇదిగోండి ఇదే అనమాట రెస్టారెంట్, ఖాళీగా ఉంది. నాకు తెలిసి క్రౌడ్ ఎక్కువ ఉన్న రెస్టారెంట్ అయితే బాగుంటుందేమో ఫుడ్, లేకపోతే ఈ గోవాన్ థాలీయే అంత అనుకుంటా, ఏమో తెలీదు నాకైతే. మనం వెళ్ళబోతుంది సీక్రెట్ బీచ్ అని చెప్పచ్చు, లేదా డెవిల్స్ ఫింగర్ అని చెప్పచ్చు. 12 కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ నుండి. నేనైతే న్యాయం చేయలేకపోయాను థాలీకి. 280 రూపీస్ అంట థాలీ, కానీ నేను ఓన్లీ ఫిష్ ఒకటే తిన్నాను. దాంతోపాటు ఏదో ఒక కర్రీ ఇచ్చారు, ఆ పాలక్ కర్రీ. అదైతే అదెవరు తింటారు, నాన్ వెజ్ తీసుకున్నప్పుడు వెజ్ తినాం కదా. సో అదైతే తినలేదు. యాడ్ న్యూస్ ఏంటంటే డెవిల్స్ ఫింగర్ క్లోజ్డ్ అంట, అంటే రెసార్ట్ కట్టేశారు అక్కడ. సో అందుకని చెప్పి అది రిస్ట్రిక్ట్ చేస్తారు. ఇప్పుడు అగోడా ఫోర్ట్ దగ్గరికి అయితే వెళ్తున్నాను ఇవాళ. ప్లస్ సండే, అదే మెయిన్ ప్రాబ్లం. చూడండి క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు.
ఎక్కడికి వెళ్ళినా కూడా ఫుల్ క్రౌడ్. ఇప్పుడే ఎంట్రీ దగ్గరికి వచ్చాను. బయట నుండి చూడడానికి ఇలా ఉందన్నమాట అగోడా ఫోర్ట్ అయితే. పైకి వెళ్తే చాలా బాగుంటుందంట వ్యూ. అగోడా ఫోర్ట్ దగ్గర నుండి అయితే వచ్చేసాను. ఇంకెక్కడ గోవాలో ఇదే లాస్ట్ డే. రేపు ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోతాను నేను. ఇప్పటి వరకు మనము 719 కిలోమీటర్స్ హైదరాబాద్ నుండి ఇప్పటి వరకు తిరిగింది. ఇదిగోండి సింకరం బీచ్, చాలా బాగుంది. కిందికి వెళ్దాము. కిందికి వెళ్ళి కొంచెంసేపు అక్కడ స్పెండ్ చేసి ఇంకా మళ్ళీ డైరెక్ట్ రూమ్. ఈ బీచ్ నేమ్ వచ్చేసి సింకరం బీచ్ అంట. వేరే బీచెస్ ఉన్నాయి కదా, క్యాండోలియం, బాగా అవన్నీ, అన్నిటి మీదుగా ఇది కొద్దిగా బెటర్ అనిపించింది నాకు. ఎందుకంటే క్రౌడ్ కొద్దిగా తక్కువే ఉన్నారు. వచ్చినా కూడా క్రౌడ్ అగోడా ఫోర్ట్ ఉంది కదా, ఆ ఫోర్ట్ పైకి వెళ్ళి అక్కడ నుంచి ఫొటోస్ దిగేసి వెళ్ళిపోతున్నారు తప్ప ఎవరు కూడా బీచ్లోకి అయితే రావట్లేదు. ఇంకా నేను కూడా ఒక హాఫ్ అన్ అవర్ అలా ఇక్కడ ఉండి కొంచెంసేపు ప్రశాంతంగా కూర్చొని ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోతాను రూమ్కి. సో సీ యూ గైస్. మళ్ళీ రేపు వ్లాగ్లో కనిపిస్తాను. నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. డోంట్ మిస్ ఇట్ గైస్. ఇంకా ఇక్కడితో అయితే వ్లాగ్ ఎంజాయ్ చేస్తాను గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బై.